మీకు షేరింగ్ వచ్చిందండి. సో ఇవాళ మనం రియాక్ట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాము. సో కొంతవరకు చూస్తే మీకు ఈవినింగ్ కాల్కి ఏమైనా సపోర్ట్ చేయడానికి. సెకండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం వాట్ ఈజ్ రియాక్ట్ అని అడుగుతుంటారు జనరల్గా. సో రియాక్ట్ అనేది ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తుంటారు, జావా రియాక్ట్ ఈజ్ ఏ ఫ్రేమ్ వర్క్ అని అడుగుతారు, క్వశ్చన్ చేస్తాం మనం. ఇట్స్ నాట్ ఏ ఫ్రేమ్ వర్క్, ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇది ఓన్లీ ఫర్ లైబ్రరీ, నాట్ టు యూజ్ ఎనీ ఫ్రేమ్ వర్క్ విత్ ఇన్ ద రియాక్ట్. రియాక్ట్ లో ఓన్లీ జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ ఉంటుంది, కానీ ఎటువంటి ఫ్రేమ్ వర్క్స్ ఉండవు. ఫ్రేమ్ వర్క్స్ కావాలంటే మెటీరియల్ యూఐ కానీ లేకపోతే బూట్ స్ట్రాప్ కానీ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని రియాక్ట్ కాంపోనెంట్స్ తోటి మనం బిల్డ్ చేస్తాం. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బిల్డ్ ద కంపోజబుల్ యూజర్ ఇంటర్ఫేసెస్. వాట్ ఈస్ ద కంపోజబుల్ కాంపోనెంట్స్ అంటారు. సో కంపోజబుల్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక కాంపోనెంట్ లో ఇంకొక కాంపోనెంట్ ని కాల్ చేయడం, ఆ కాంపోనెంట్ లో ఇంకొక కాంపోనెంట్ ని కాల్ చేసే మెథడ్ ని మనం ఏమంటాం అంటే కంపోజబుల్ కాంపోనెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాప్ కాంపోనెంట్, ఈ యాప్ కాంపోనెంట్ యొక్క ఇన్సైడ్ నేను ఒక లైక్ ప్రెసెంట్ అయితే స్టార్ట్అప్ వ్యూ అని చెప్పి ఒక కాంపోనెంట్, స్టార్ట్ వ్యూ అని. ఈ స్టార్ట్ వ్యూ కాంపోనెంట్ లోపల టాప్ అనే కాంపోనెంట్, అంటే లైక్ హెడర్ అనే కాంపోనెంట్, ఫోటో అనే కాంపోనెంట్, బాడీ అనే కాంపోనెంట్, అసైడ్ అనే కాంపోనెంట్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ నేను ఎక్కడ కాల్ చేస్తున్నాను, స్టార్ట్ వ్యూలో పెట్టి. సో నేను ఆ స్టార్ట్ వ్యూ ఎక్కడ కాల్ చేస్తాను, నేను యాప్ అనే కాంపోనెంట్ కాల్ చేస్తాను. సో కాబట్టి ఇలా చేసే ప్రొసీజర్ ని మనం ఏమంటామంటే కంపోజబుల్ కాంపోనెంట్స్ అంటాం. సో జనరల్ గా రియాక్ట్ అనేది మల్టీ పేజ్ అప్లికేషన్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే యాక్చువల్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్. వీ కెన్ ఆల్సో డెవలప్ ద మల్టీ పేజ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, బట్ బేసికల్ గా డిజైన్ చేసిన మటుకు సింగిల్ పేజ్ అప్లికేషన్ కోసం చేశారు. యాక్చువల్లీ దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే జోర్డన్ వాక్ అనే అతను డెవలప్ చేశాడు. ఫస్ట్ 2011 లో ఫేస్బుక్ కూడా ఇన్వైట్ చేశారు దీన్ని. ఇక్కడ చూడండి, మనకు చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. జావా స్క్రిప్ట్ అనేది గూగుల్ క్రోమ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ జావా స్క్రిప్ట్ లైబ్రరీని మటుకు డెవలప్ చేసింది ఎవరంటే ఫేస్బుక్ వాడు, జోర్డన్ వాక్ అనేవాడు. ఈ ఫేస్బుక్ లో 2011 లో మనకి డెవలప్ చేశారు. దాన్ని ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేయడం కోసం 2012 లో వాడు. ఓకే, ఈ హిట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ లాగా రాస్తాను మీకు అవి కూడా. సో నేను ఏం చేస్తానంటే read.txt అంటే దీంట్లో రాస్తాను. సో ఫస్ట్ ఏంటంటే రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. రియాక్ట్ ఈజ్ an ఓపెన్ సోర్స్ లైబ్రరీ అంటాం. ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసమే వాడతాం. సో జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో దేనికోసం వాడుతుంటామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కోసం వాడుతుంటాం. ఎస్పిఏ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్పిఏ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కోసం వాడుతుంటాము. దీంట్లో కాంపోనెంట్స్ అండ్ కంపోజబుల్ కాంపోనెంట్స్ వాడతాం. What is the meaning of composable components? A component inside we can call another component is called a composable component. So next, who was developed by Jordan WAKL in 2011. Who was developed Jordan work at 2011? దేంట్లో వర్క్ చేసి ఉంటుంది, ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. ఫేస్బుక్ 2012 లో ఇన్స్టాగ్రామ్ కోసం దీన్ని వాడారు డెవలప్ చేయడం కోసం. ఓకే, దిస్ ఈస్ ద బ్రీఫ్ రియాక్ట్. వాట్ ఈస్ ద రియాక్ట్ అంటే రియాక్ట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పర్పస్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద Jordan Wake in 2011, was developed in Facebook, and after that 2012 Instagram will be used on the development. Simple. What is the React? That's enough.
సో అంతకంటే మనం ఎక్స్ట్రాగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద మేజర్, ఈ క్వశ్చన్ ఎందుకు వాడతామంటే నేను ఇప్పుడు క్వశ్చన్ కూడా రాస్తాను పైన మీకు ఈజీగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద రియాక్ట్ అన్నప్పుడు నేను ఇంతవరకు చెప్తే చాలు, నో నీడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి వాట్ ఈస్ ద మేజర్ ఫ్యూచర్స్ ఆఫ్ ది రియాక్ట్. ఒకవేళ వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం చెప్పేటప్పుడు ఇది కూడా ఒక ఆన్సర్ కింద పై దానికి యాడ్ చేసి చెప్తే మనకి టైం లాగ్ అయ్యింది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే స్లాట్ టైం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ స్లాట్ టైం ఉందనుకోండి. ఈ స్లాట్ టైం ని మనం కన్జంప్షన్ చేసుకోవాలంటే, అంటే కొద్దిగా యూటిలైజ్ చేసుకోవాలంటే మనం కొద్దిగా క్వశ్చన్ కి ఆన్సర్ ని ఎక్స్పాన్షన్ చేసి చెప్పుకుంటే ఏమైందంటే కోడింగ్ పార్ట్ అనేది కొద్దిగా తగ్గిద్ది. మనకి ఇంటర్వ్యూ పార్ట్ లోనే ఎక్కువ కవర్ చేసేయచ్చు, ఆ తర్వాత కోడింగ్ పార్ట్ కొద్దిగా తక్కువ పడింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ స్లాట్ ఫిక్స్ అయిపోతాడు, హాఫ్ అన్ అవర్ అను 45 minutes అనేది ఫిక్స్ అయిపోతాడు. కాబట్టి మాక్సిమం మనం దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తే కొద్దిగా మనకి థియరిటికల్ గా అప్రోచ్ కూడా ఎక్కువగా ఉందనే ఒక బిలీవ్నెస్ ఇంటర్వ్యూ కలిగింది. సో అలా కలగాలంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో కాబట్టి ఇక్కడ వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ది రియాక్ట్ అంటే, జనరల్ గా రియాక్ట్ లో మేజర్ ఫీచర్ ఏంటంటే ఇట్ యూజెస్ JSX ఫార్మాట్. JSX syntax. What is the JSX అంటే జావాస్క్రిప్ట్ XML ఫార్మాట్, ఎక్స్టెన్సిబుల్ ఫార్మాట్ ఆర్ XML ఫార్మాట్. లైక్ XML ఎందుకు అంటామంటే ఎక్స్టెన్సిబుల్ అనొచ్చు ఆర్ XML ఫార్మాట్ అని కూడా అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే XML అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఓన్ డిఫైన్ ట్యాగ్స్. అలానే JSX లో కూడా ఓన్ డిఫైన్ ట్యాగ్స్ డిఫైన్ చేసి ఉంటాయి ఆల్రెడీ. సో లైక్ లుక్ లైక్ అన్ HTML ట్యాగ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ ఈ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా మేబీ ఎదర్ JS వాడచ్చు ఆర్ JSX వాడచ్చు, నో ఇష్యూ. ఓకే, JS వాడినా వర్క్ అయింది, JSX వాడినా కూడా మీకు వర్క్ అవుతాయి. ఓకే, బోత్ ఎక్స్టెన్షన్ షుడ్ బి సపోర్ట్ JS ఆర్ JSX. సో మెయిన్ ఏంటంటే ఇట్ యూజెస్ ద వర్చువల్ DOM. VDOM అంటే వర్చువల్. జనరల్ గా వర్చువల్ DOM యొక్క బెనిఫిట్ ఏంటంటే, రియల్ DOM అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ గా మన సిస్టమ్ యొక్క మెమరీని ఆక్యుపై చేసి ఒక డామ్ ని క్రియేట్ చేసింది. డామ్ అంటే మనకి ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, లైక్ అన్ HTML పేజ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాము. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేసి మీరు ఆఫ్లైన్ లో పెట్టి ఇంటర్నెట్ ఆఫ్ చేసి అదే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఆ పేజ్ వరకు మొత్తం కనపడుతుంది. ఎందుకు కనపడింది అంటే ఆ పేజీ ఫిజికల్ గా మన సిస్టమ్ లోకి టెంపుల్ లోకి డౌన్లోడ్ అయిపోయి స్టోర్ అయి ఉంటది కాబట్టి ఆ పేజ్ వరకు కనపడింది. ఇఫ్ ఎనీ పాయింట్ విల్ బి క్లిక్, ఇట్ షుడ్ నాట్ బి ఓపెన్. ఎందుకంటే అప్పుడు నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే గానీ వర్క్ చేయదు. సో అలా జరిగేదానికి పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే రియల్ డామ్ లో స్టోర్ అయినప్పుడే ఉంటుంది. జనరల్ గా అదర్ దెన్ రియాక్ట్ అన్ని కూడా ఇట్స్ ఏ రియల్ డామ్. లైక్ యాంగ్లర్ తీసుకున్నా కూడా రియల్ డామ్. యాంగ్లర్ కానీ బిఫోర్ జావా స్క్రిప్ట్ కానీ అన్ని రియల్ డామ్ లో క్రియేట్ అవుతుంది. అంటే రియల్ డామ్ అంటే అర్థమైంది, లైక్ అన్ HTML పేజ్ విల్ బి జనరేటెడ్ ఆన్ ద క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ అంటే మన దగ్గర, మన సిస్టమ్ లో ఎండ్ యూజర్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళ సిస్టమ్ లో ఈ వర్చువల్ డామ్ అనేది ఉండదు, రియల్ డామే ఉంటుంది ఎప్పుడు రియాక్ట్ వాడకపోతే. బట్ రియాక్ట్ ఏం చేసిందంటే ఇట్ రెండర్స్ ఆన్ ద సర్వర్ సైడ్ అండ్ షో ద క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ ఎక్కడ చూపించింది, మెమరీలో క్రియేట్ అయ్యింది. వర్చువల్ మెమరీలో మనకి డామ్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ వర్చువల్ మెమరీలో క్రియేట్ అవ్వటం వల్ల ఆ రెండరింగ్ టైం అనేది, లోడింగ్ టైం అనేది వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్ లో వెబ్సైట్ ఓపెన్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్. రియాక్ట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వర్చువల్ డామ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్చువల్ డామ్ అండ్ రియల్ డామ్ అంటే, రియల్ డామ్ ఫిజికల్లీ ఆక్యుపై సమ్ మెమరీ ఆన్ అవర్ సిస్టమ్ అండ్ ఎండ్ యూజర్ సిస్టమ్ లో మెమరీని ఆక్యుపై చేసి దాంట్లో స్టోర్ అయింది. రెండోది, వెన్ ఎవర్ ఇట్ చేంజెస్ ద రియల్ డామ్, అంటే ఎనీ మోడిఫికేషన్స్ మనకు అప్డేట్స్ జరిగితే ఈ రియల్ డామ్ అనేది మళ్ళీ పేజ్ మొత్తం రీరెండర్స్ జరిగింది. జరగటం వల్ల కూడా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ మెమరీ, స్లో అయిపోయింది సిస్టమ్ కూడా. సో అదే వర్చువల్ డామ్ అయితే ఇట్ షుడ్ బి జనరేట్ ఆన్ ద సర్వర్ సైడ్ అండ్ షోయింగ్ ద క్లయింట్ సైడ్ ఇన్ వర్చువల్. సో కాబట్టి మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా వర్కౌట్ అవడం కోసం ఈ వర్చువల్ డామ్ వాడతాం. వర్చువల్ డామ్ ఎందుకు వాడతామంటే రియల్ డామ్ use the virtual DOM అంటే virtual DOM occupies the only memory, not in the physical space. ఫిజికల్ గా మనకి ఎటువంటి మెమరీని ఆక్యుపై చేయదు కాబట్టి సో నథింగ్ టు వరీ, ఇట్ యూజెస్ ద virtual DOM, దట్స్ మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ షుడ్ బి రెండర్స్ ఆన్ ద సర్వర్ సైడ్. ఇట్ షుడ్ బి రెండర్స్
ఆన్ ద సర్వర్ సైడ్. సో సర్వర్ సైడ్ ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫాస్ట్ అనేది చాలా ఎగ్జిక్యూట్ అయ్యింది. క్లయింట్ మీద ఎటువంటి లోడ్ ఉండదు, దాని బర్డెన్ ఉండదు. సర్వర్ సైడ్ రిటర్న్ అయితే మనకు వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఫ్లోస్ డేటా వన్ వే డైరెక్షన్. డేటా వన్ వే డైరెక్షన్. ఇక్కడ పాయింట్స్ పెట్టుకోండి, ఆ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేయండి, సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ రీయూజబుల్ కాంపోనెంట్స్. ఇక్కడ మనం రీయూజబుల్ అండ్ కంపోజబుల్ రెండు రకాలుగా కాంపోనెంట్స్ కాల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అదే కాంపోనెంట్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ డెవలప్ చేసేటప్పుడు మనం ఎలా అయితే అలా రీయూజబుల్ చేసుకోవచ్చు లేదా కంపోజబుల్ చేసుకోవచ్చు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదో ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము. ఆ టెక్స్ట్ బాక్స్ లో నాకు ఒక లిమిటేషన్ ఉంది. నా ప్రాజెక్ట్ మొత్తం మీద కూడా ఒక టెక్స్ట్ బాక్స్ లో 128 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ లెంత్ ఆఫ్ ది డేటాని నేను స్టోర్ చేయకూడదు. అంతవరకే నా లిమిటేషన్. అప్పుడు నేనేం చేస్తాను, ఒక కాంపోనెంట్ తీసుకొని ఆ కాంపోనెంట్ లో టెక్స్ట్ బాక్స్ పెట్టుకొని ఆ టెక్స్ట్ బాక్స్ కి ఒక బిజినెస్ లాజిక్ రాసుకొని వెనెవర్ ద టెక్స్ట్ విల్ బి మోర్ దెన్ 128 క్యారెక్టర్స్ స్టేట్ ఒకటి తీసుకొని స్టేట్ లో లెంత్ చెక్ చేసుకుంటూ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఒక అలర్ట్ మెసేజ్ ని పాస్ చేసి రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఒక కాంపోనెంట్ రాసుకొని ద ఎంటైర్ ప్రాజెక్ట్ గ్రాఫ్ దట్. ఇంకెక్కడ మనం లాజిక్ రాయాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ దట్ కాంపోనెంట్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది. సో ఓకే, సో దట్ ఈస్ what is the major features of the React. సో నెక్స్ట్ what is the JSX. మళ్ళీ రిపీటెడ్లీ మనకు అదే క్వశ్చన్ పడుతుంది. సో what is the JSX? JSX is a JavaScript XML లాంగ్వేజ్. సో XML అనే వర్డ్ మళ్ళీ మనం ఎందుకు రిపీటెడ్ చేస్తుంటామంటే XML ఇట్స్ ఓన్ డిఫైన్డ్ ట్యాగ్స్. మనకి HTML ఏంది, ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. XML ఏంది, ఓన్ డిఫైన్డ్ ట్యాగ్స్. అంటే ఎక్కడ ఉండవు, రియాక్ట్ వాడే మనకు కొన్ని కాంపోనెంట్స్ ని బిల్డ్ చేసి ఇస్తాడు. లైక్ సింపుల్ చెప్పాలంటే జనరల్ గా మనం ఒక రియాక్ట్ లో డైనమిక్ గా కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఓపెన్ ద బ్రాకెట్ డబుల్ కొటేషన్స్ లో P1 ఇస్తే ఒక పారాగ్రాఫ్ క్రియేట్. ఈ P1 ఇప్పుడు దీన్ని ఒక ఎలిమెంట్ కి అసైన్ చేసుకోవాలి. సో కాబట్టి లెట్ P1 is equal to document dot P1 అని ఇవ్వకూడదు. దిస్ ఇస్ ద పారాగ్రాఫ్ కాబట్టి P అని ఇచ్చుకోవాలి. మనకి ఈ P కి డైరెక్ట్ గా మనం వాడాలంటే ఏం చేస్తామంటే P డాట్ ఇన్నర్ HTML అని కానీ ఇన్నర్ టెక్స్ట్ అని కానీ వాడాలి. సో ఇది డిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు బాగా పెట్టుకోండి. నేను చెప్తాను అది కూడా ఇప్పుడు. సో ఇక్కడ హలో అని రాస్తే whenever the JavaScript is executed, this command executed and the content will be showing onto the page. లైక్ ఎలా అనేది మీకు ఒకసారి నేను చిన్న డెమో కూడా చూపిస్తాను. లైక్ నేను ఒక పేజ్ తీసుకున్నాను. సో దాని పేరు index2.html అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక HTML ట్యాగ్ తీసుకున్నాను. ఈ HTML ట్యాగ్ తీసుకున్న తర్వాత నేను ఈ బాడీలో నాకు ఒక డివిజన్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక దాంట్లో ఒక ఎలిమెంట్ ని మనం ప్లేస్ చేయాలంటే దానికి ఒక ఐడి కావాలి. సో కాబట్టి నేను మెయిన్ అనే ఒక ఐడిని ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను అంటే /script. ఓకే, ఈ స్క్రిప్ట్ లో నేనేం రాస్తున్నానంటే ఈ స్క్రిప్ట్ యొక్క ఇన్సైడ్ నేను లెట్ P1 is equal to document dot create element. ఆ ఎలిమెంట్ లోపల నేను P1 అనేది P అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను. అయితే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, నేను డివిజన్ లో పెట్టాలి. ఆ డివిజన్ కూడా మనకి రెఫరెన్స్ కావాలి. సో జనరల్ గా ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు P1 అని. యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే పారా ఎలిమెంట్ అని చెప్పని తీసుకోవాలి. అదే డివిజన్ ఎలిమెంట్ అయితే ఎలిమెంట్ తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఇక్కడ క్రియేట్ ఎలిమెంట్ కాదు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బేస్ చేసుకుని దాని యొక్క రెఫరెన్స్ తెచ్చుకుంటాం. ఎందుకని అది ఎగ్జిస్టెడ్ ఎలిమెంట్ కాబట్టి ఇట్లా తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో అని చెప్పండి. ఓకే, హలో అని పెట్టిన తర్వాత
నెక్స్ట్ ఏం చేస్తాను, div ఎలిమెంట్ డాట్ యాడ్ చైల్డ్, అపెండ్ చైల్డ్ ఓపెన్ ద బ్రాకెట్ పారా ఎలిమెంట్. అంటే ఆ డివిజన్ లోకి ఒక చైల్డ్ ఎలిమెంట్ కింద ఈ పారా ఎలిమెంట్ ని యాడ్ చేయమని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజీని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దట్ ఇండెక్స్ 2 అనే పేజీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏమన్నా కనపడదా? సో ఇట్ కెనాట్ షోయింగ్ ఎనీథింగ్. ఇక్కడ కూడా ఒక పెద్ద లాజిక్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మనకి కోడింగ్ లో ఇవన్నీ తెలియాలి. సో ఏంది ఇక్కడ మనం చూడండి, ఒకసారి ప్రాక్టికల్ గా థింక్ చేయండి. పైనుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది కంపైలర్. ఎగ్జిక్యూట్ అయితే వచ్చేటప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే టయానికి ఈ బాడీ కానీ డివిజన్ కానీ జనరేట్ అయ్యి ఉండదు. ఎందుకని, డామ్ అనేది ఎప్పుడు కూడా హైరార్చికల్లీ పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇది జనరేట్ కాకముందే మనం ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఈ పారాబోయ్ ఆ డివిజన్ లో కూర్చోడానికి స్కోప్ లేదు. సో అటువంటి కండిషన్ లో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ వచ్చేసి బాటమ్ లో ఉండాలి. సో చాలా మందికి డౌట్, స్క్రిప్ట్ బాటమ్ లో ఎప్పుడు ఉండాలి, టాప్ లో ఎప్పుడు ఉండాలి అంటే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో మనం ఎప్పుడైతే రెండర్ అయిన తర్వాత పేజీలోకి వచ్చి మనం అవుట్పుట్ చూపించాలనుకుంటున్నామో ఇట్ విల్ బి షోయింగ్ అంటు ద హలో. సో ఇది చాలా మందికి తెలియక ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎక్కడైనా ఒకటే కదా, స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో రాస్తే సరిపోయింది కదా అని చెప్పి దీన్ని తీసుకెళ్లి పైన పెట్టుకుంటే ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఎందుకని, మనం హౌస్ కట్టిన తర్వాత హౌస్ లోకి జాయిన్ అవ్వగలిగిన, ముందు జాయిన్ అయ్యే తర్వాత హౌస్ కన్స్ట్రక్ట్ చేయలేము కదా. దట్ ఈస్ ద ట్రీ. ఆ ట్రీ అనేది ప్రాసెస్ అలానే జరగాలి. సో అందుకని స్క్రిప్ట్ అనేది మనం ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బాటంలో, అలా కాదు ఒక ర్యాండమ్ నెంబర్ ఒకటి జనరేట్ అయ్యి ఆ తర్వాత నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షో అన్నప్పుడు ఆ ర్యాండమ్ నెంబర్ కనపడాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ముందే స్క్రిప్ట్ రాసి పెట్టుకొని ఆ బటన్ నొక్కినప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అప్పుడు స్క్రిప్ట్ కింద పైన నో ఇష్యూ అబౌట్. ఓకే, అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాను. బటన్ లో క్లిక్ మీ అని చెప్పని క్లిక్ మీ అని పెట్టాను. ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఈవెంట్ తీసుకున్నాను. ఆన్ క్లిక్ ఈవెంట్ లో తీసుకొని నేను షో మెసేజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను. ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్ మధ్యలో నేను ఒక మెసేజ్ రాస్తాను, ఫంక్షన్ రాస్తాను. దాని పేరు షో మెసేజ్ అని చెప్పి రాశాను. ఇక్కడ ఒక అలర్ట్ బాక్స్ తీసుకొని అలర్ట్ బాక్స్ లో యువర్ క్లిక్డ్ మీ అని చెప్పని పెడతాను. సో దట్స్ ఫైన్. ఇప్పుడు నేను వ్యూలోకి వచ్చిన తర్వాత, ఈ పేజ్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేశాను, బటన్ వచ్చేసింది. ఆ తర్వాత నేను బటన్ మీద క్లిక్ చేశాను, ఇట్ షుడ్ బి ఫైన్. ఓకే, సో ఇది టాప్ లో ఉన్న ఒకటే దానికి, లేదంటే ఈ ఫంక్షన్ ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసి బాటమ్ స్క్రిప్ట్ లో పెట్టినా ఓకే, నో ఇష్యూ అబౌట్. ఎందుకంటే అది ఫంక్షనాలిటీ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఎక్కడ డిసైడ్ అయినా కానీ కాదు. డామ్ మీద రిక్వైర్మెంట్ తోటి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అయితే మటుకు బాటమ్ లో ఉండాలి. ఈ రూల్ అనేది మనకి తెలిస్తే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ ఈ బ్యాక్గ్రౌండ్ లో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, బ్యాక్గ్రౌండ్ లో మనం పి అనే ట్యాగ్ వాడినప్పుడు ఇది ఆల్రెడీ జేఎస్ఎక్స్ వాళ్ళు రాసేసి ఉంటారు. ఆ రాసి ఉండటం వల్ల మనం పి అనే జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ని వాడినప్పుడు ఆటోమేటిక్ గా పారా క్రియేషన్ కోడ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగి ఉంటుంది. దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. రెండోది, ద జేఎస్ఎక్స్ యాక్చువల్లీ కెనాట్ అండర్స్టాండ్ ద బ్రౌజర్. దీన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం మనం వాడే ఇంటర్పైలర్ ని ఏమంటామంటే బ్యాబెల్ ఇంటర్పైలర్ అంటే లైక్ కంపైలర్. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు జావాస్క్రిప్ట్. సో దానికోసం దీన్ని వాడతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ గా క్రియేట్ చేయకుండా మనం వాడే ప్రతి ట్యాగ్ కూడా దాంట్లో డిఫైన్ అయ్యి ఉంటుంది. ఇందాక ఒక వర్డ్ చెప్పాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్నర్ టెక్స్ట్ అండ్ ఇన్నర్ HTML? ఐడియా ఉందా మీకేమన్నా? ఇన్నర్ టెక్స్ట్ కి ఇన్నర్ HTML కి డిఫరెన్స్ ఏమన్నా ఐడియా ఉందా మీకు? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ బోల్డ్ అనే ఒక ట్యాగ్ వాడాను. ఈ బి కి బోల్డ్ అనే ట్యాగ్ వాడాను. వాడిన తర్వాత వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్,
బి అనేది కూడా కనపడ్డది కానీ దానికి ఆ స్టైల్ అప్లై కాలేదు. సో దట్ ఈస్ ద ఇన్నర్ టెక్స్ట్ యొక్క నేచర్. అదే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే దాంట్లో పెట్టే కంటెంట్ ని యాజ్ ఏ హెచ్టిఎంఎల్ ట్యాగ్ కింద కన్సిడరేషన్ చేస్తాను అని అర్థం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మనకి ఆటోమేటిక్ గా ఇట్ షుడ్ బి బోల్డ్. సో ఏదన్నా ఫార్మాట్స్ మనం అప్లై చేయాలనుకున్నప్పుడు దెన్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ వాడతాము. ఇఫ్ యూ నో నీడ్ ఆఫ్ టు ఫార్మాట్స్ దెన్ వీ కెన్ గో ఫర్ ఇన్నర్ టెక్స్ట్. సో అయితే ఎక్కడ ఇన్నర్ టెక్స్ట్ వాడుతుంటాము, ఎక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ వాడుతుంటాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ బాక్సెస్ లో వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఇన్నర్ టెక్స్టే వాడతాం. ఎందుకంటే ఇన్పుట్ బాక్సెస్ లో మనకు ఫార్మాట్స్ పెద్దగా అవసరం ఉండదు. కానీ ఒక డివిజన్ లో కానీ, ఒక పారాగ్రాఫ్ లో కానీ, ఒక స్పాన్ లో కానీ ఏదన్నా ఒక కంటెంట్ ని మనం ఫార్మాటెడ్ గా చూపించాలనుకున్నప్పుడు దెన్ వి గో ఫర్ ద ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వాట్ ఈస్ ద JSX అంటే జావా స్క్రిప్ట్ XML ఎలిమెంట్ అని పిలుస్తాం. ఇది ECMAScript 6.0 తర్వాత వర్షన్స్ లోనే పనిచేస్తుంది. ఓకే, దట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి what is the difference between the element and the component? So element and it's like a division, paragraph or H1, H2. These all are elements. Any attributes is called an elements like div gani, paragraph gani, like span gani, whatever it may be. These all are elements. Component and it's like a function, So actually this is a one component. Whenever we can write a function show message in JavaScript లైబ్రరీలో మనం రియాక్ట్ లో చూసుకుంటే దీన్ని ఒక కాంపోనెంట్ కింద కన్సిడరేషన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ కి షో మెసేజ్ ఉంది. ఒకవేళ మనం ఏదైనా ప్రాప్స్ పంపించాలనుకుంటే విత్ ఇన్ బ్రాకెట్స్ లో మనం ప్రాపర్టీస్ పాస్ చేసుకుంటాం. సో ప్రాప్స్ మీన్స్ లైక్ ఏ ప్రాపర్టీస్. సో ఆ ప్రాప్స్ ని మనం మెసేజ్ లో ఆ ఫంక్షన్ లో మనం యూజ్ చేసుకుంటాం. ఇది జనరల్ గా కాంపోనెంట్. కాంపోనెంట్ మీన్స్ ఫంక్షన్. ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోనెంట్. So why you can call the component? We can reusable that component in anywhere in the React. So దాని కోసం కాంపోనెంట్స్ వాడతాం. ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్. రియాక్ట్ JS లైబ్రరీలో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ గా మనకు ప్రొవైడ్ చేయబడతాయి. వెనెవర్ వీ నీడ్ ఆఫ్ టు దట్ ఎలిమెంట్ వీ కెన్ డిఫైన్ టు దట్. దాన్ని వాడుకోవచ్చు, మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో మనం టెక్నికల్ గా చెప్పాలంటే an element is a plain object describing what you want to appear on the screen in terms of the DOM nodes. DOM లో మనకి నోడ్స్ అంటే తెలుసు కదా మీకు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ HTML అనేది ఒక నోడ్, దాంట్లో సబ్ వచ్చేసి మనకి టైటిల్ ఉంటుంది. హెడ్ కి మధ్యలో టైటిల్ ఉంటుంది. హెడ్ తర్వాత మనకి బాడీ ఉంటుంది. బాడీ పారాగ్రాఫ్స్ ఉంటాయి. దీస్ ఆల్ ఆర్ ఎలిమెంట్స్ అంట, DOM నోడ్స్. లైక్ చెప్పాలంటే DOM లో మనం వాడుకునే నోడ్ పాయింట్స్ అన్ని కూడా మనం ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాం. What about the component? It's like a function. It's called a component. That's it. Okay. And next, so what is element? So like element it's a nodes. It's a node points. Node అంటే nodes అంటే అర్థం ఏంది? HTML nodes. లైక్ చెప్పాలంటే ఇట్స్ HTML నోడ్స్. లైక్ మనం నోడ్స్ అని చెప్పేటప్పుడు మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ లేకుండా లైక్ either div or para or span, whatever it may be, these all are is elements. So like component means a function. Component means a function. Any function is a component. We can reusable that function. It's called a component. Okay. Next, how to create the components in React. React లో కాంపోనెంట్ కి సింటాక్స్ ఎలా ఉంటుంది? సో వెరీ సింపుల్. మనకి రెండు రకాలుగా నేను చెప్తాను. సో ఫంక్షన్ స్పేస్ షో మెసేజ్ ఇస్ ఏ ఫంక్షన్ నేమ్. అయితే ఇక్కడ జనరల్ ఫంక్షన్స్ రాసేటప్పుడు ఫస్ట్ స్మాల్, సెకండ్ సబ్సిక్వెంట్ వాడుతుంటాం. కానీ రియాక్ట్ లో కాంపోనెంట్ చేసేటప్పుడు ఎవ్రీ వర్డ్ మస్ట్ బి ఏ క్యాపిటల్. సో అండ్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ ప్రాప్స్. అయితే ఈ ప్రాప్స్ అనేది లెర్నింగ్ స్టేజ్ లో మనం ప్రాప్స్ అనేవి ఇలా చెప్తూ ఉంటాం. అండ్ రిటర్న్ లోపల వాట్ ఎవర్ ఇట్ మే బి యూ వాంట్ టు షో దట్ వీ కెన్ ప్లేస్ ద డేటా. సో HTML ఆర్ JSX ఎలిమెంట్స్ వీ కెన్ రన్. అయితే ఇక్కడ చూడండి, రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి అవసరం లేదు. వెరీ ఫస్ట్
రెండోది the JSX can returns only single element. The JSX can return only, note point is very important. JSX can return the multiple elements అని చెప్పని అడుగుతారు క్వశ్చన్ మనకి ఇంటర్వ్యూలో కూడా. JSX can return the multiple elements? No. The JSX should return only one element. Only one element ని రిటర్న్ చేస్తుంది. So if you want to pass the multiple elements, then we can use the JSX fragmentation అంట. JSX fragmentation. సో దీంట్లో మీరు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. How? So this is the a number of JSX elements can be grouped into one fragmentation is called a Java JSX fragmentation అంట. ఇది రియాక్ట్ లో మనకు ప్రొవైడ్ చేసిన ఒక ఫెసిలిటీ, గ్రూప్ చేయడం అనమాట. సో అప్పుడు ఏమైంది, ఇది మొత్తం కలిపి ఒక గ్రూప్ కింద రిటర్న్ అయింది. సో కాబట్టి JSX షుడ్ రిటర్న్ ఓన్లీ వన్ ఎలిమెంట్, ఇట్ కెనాట్ సపోర్ట్స్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్ రిటర్న్ చేయలేదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసామంటే the component should return only one JSX element. అప్పుడు మనం ఏం చేయాలి, the JSX elements must be enclosed within the fragmentation or any division also. Division is also one of the group. That's why we can also use the div. No issue about that. Because some people will be using the divisions and some people will be using as the fragmentation. Where you can use the fragmentation, where you can use the divisions. In case the group of elements need up to some padding, some margins, some styles and background colors, these all are need of to that, then we go for the division. If you no need of to any styles of that group, then we go for the fragmentation. Directly we can use the fragmentation. That is the difference between the fragmentation and this. Okay, and JSX should return only one element. ఇది మనం రాసేటప్పుడు ఫంక్షన్స్ అనేది ఇట్స్ ESX బిఫోర్ వర్షన్ ఆఫ్ ది ఫంక్షన్స్ రాయాలనుకుంటే మనం జావా స్క్రిప్ట్ ఇలా రాస్తాం. ఈ ఫంక్షన్ కి ముందు ఏదైతే ఫంక్షన్ మనం రాస్తామో ఈ ఫంక్షన్ మనం వాడుకోవాలంటే కింద ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ ద ఫంక్షన్ నేమ్ వీ షుడ్ బి స్పెసిఫై. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఆర్డినరీ ఎక్స్పోర్ట్స్. ఇది లేకపోయినా కూడా మనకి ఇట్ షుడ్ బి వర్క్స్. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ డిఫాల్ట్ అని రాయకుండా ఓన్లీ ఎక్స్పోర్ట్ దట్ మెసేజ్ ఇచ్చినా కూడా ఫంక్షన్ నేమ్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. వాట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫాల్ట్ అండ్ వితౌట్ డిఫాల్ట్? సో ఇక్కడ ఏం లేదండి, మనకి రెండు రకాల ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం, అండ్ రెండోది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇవి రెండు కూడా మనకి చాలా బాగా తెలియాలి. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటంటే వెరీ సింపుల్. మనం రాసేటప్పుడు ఇంపోర్ట్ స్టాక్ బ్రాకెట్స్ లో యూజ్ స్టేట్ అనే ఒక హుక్ ని రాసి ఫ్రమ్ రియాక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఎక్స్పోర్ట్ షో మెసేజ్ టైప్. ఓకే, దట్ ఈస్ ద నేమ్డ్ ఎక్స్పోర్ట్స్. అలా కాకుండా ఇంపోర్ట్ డైరెక్ట్లీ మనం యూజ్ ఎఫెక్ట్ అని చెప్పని మనం కనుక రాసామంటే, ఇది రాయకూడదు యాక్చువల్గా. దీన్ని ఎలా వాడాలంటే లైక్ ఇప్పుడు ఎక్స్పోర్ట్, ఇక్కడ నేను రాసిన దాంట్లో డిఫాల్ట్ వాడాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ గా షో మెసేజ్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇదే లొకేషన్ లో అది ఉంది కాబట్టి నేను ఇదే లొకేషన్ నుంచి కాల్ చేశాను. సో అర్థమైందండి. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటేనేమో ఎక్స్పోర్టెడ్ ఫంక్షన్ నాట్ డిఫాల్ట్, అది ఓన్లీ ఎక్స్పోర్ట్ షో మెసేజ్ అని రాసి ఉన్న వాటినేమో ఇలా కాల్ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ దట్ మెసేజ్ నేమ్ కనుక మనం పాస్ చేసామంటే ఇట్ షుడ్ బి ఏ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అని అర్థం. ఆ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ స్క్రిప్ట్ కూడా ముస్టాక్ బ్రాకెట్స్ లో మనం ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ JSX అంతా రియాక్ట్ అప్లికేషన్ లో మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అంటే మనం కోర్ లో రాయటం అలవాటు అయితే ఇంటర్వ్యూలో వాడు అడిగినప్పుడు మనం డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈ ఎగ్జిక్యూషన్ అంతా చూపించవచ్చు. దీనికోసం నేను ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇదే దాన్ని లేటెస్ట్ లో రాయలేవా ES6 లో అడుగుతారు. అప్పుడు కాన్స్టెంట్ అనే ఫంక్షన్ తీసుకొని డిక్లరేషన్ తీసుకొని మెసేజ్ పేరు ఫంక్షన్ పేరు మనం షో మెసేజ్ అని పెట్టాం. ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ లో ప్రాప్స్ అండ్ ఆరో ఫంక్షన్. దెన్ ఏమి మనం ఒక్క ఎలిమెంట్ నే మనం కనుక పాస్ చేయాలనుకుంటే H1 అనే దాన్ని మనం ఎటువంటి రిటర్న్ స్టేట్మెంట్ రాయక్కర్లేదు, బ్రాకెట్స్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ గా రాసేస్తే ఇట్స్ ఏ ఆరో ఫంక్షన్ కాంపోనెంట్. దీన్ని కొద్దిగా ఎలాబరేటెడ్ గా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పంపించాలి అనుకుంటే
అప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాప్స్ ని డిఫరెంట్ గా చేయొచ్చు. ఎలా అంటే డైరెక్ట్ గా డీస్ట్రక్చరింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ అంటే అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చే ఆర్గ్యుమెంట్స్ దాంట్లోకి వచ్చి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. అలా డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి రిటర్న్ అని చెప్పని మెన్షన్ చేసి ఏదైతే మనం ఇక్కడ రిటర్న్ లో రాసుకున్నామో అలానే ఇక్కడ రిటర్న్ చేసుకుంటాం. ఇది ఒక అంటే ఇక్కడ కూడా ఇదే వాడచ్చు, మనం ప్రాప్స్ అని వాడకుండా ఇదే వాడచ్చు. కాకపోతే ఇలా వాడినప్పుడు ఏమైతే ప్రాప్స్ డాట్ ఆర్గ్యుమెంట్ 1 ప్రాప్స్ డాట్ ఆర్గ్యుమెంట్ 2 అని చెప్పని కాల్ చేయాల్సి వస్తుంది. అదే మనం డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆ అవసరం లేకుండా వచ్చేటప్పుడే ఆ ప్రాప్స్ అనేవి ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయి. ఓకే అండి. సో దిస్ ఈస్ ద అదర్ వే టు రైట్. ఇలా రాసుకోవచ్చు యారో ఫంక్షన్ ని, ఇలా కూడా రాయొచ్చు. కండిషన్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్ ని బట్టి మనం రాస్తూ ఉంటాం. ఇలా రాసే వాటిని యారో ఫంక్షన్స్ అంటాం. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ ఫంక్షన్ కాంపోనెంట్. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ ఫంక్షన్ కాంపోనెంట్ అండ్ దిస్ ఈస్ ద మోడర్న్ రియాక్ట్ అప్లికేషన్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే, రెండిట్లో ఏదైనా వాడచ్చు, నో ఇష్యూ అబౌట్ దట్. సో నేను తర్వాత మీకు లైక్ కస్టమ్ హుక్స్ ఎలా డిజైన్ చేస్తారనే టాపిక్ చెప్పేటప్పుడు ఏది ఏం వాడాలనేది చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ కాంపోనెంట్స్ లో టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అని అడుగుతారు. టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ లో వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి క్లాస్ కాంపోనెంట్ అండ్ రెండోది ఫంక్షనల్ కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్. సో what is the difference between the class component and functional component? Actually the class components is a stateful components and functional components is a stateless component. అయితే after 2016 16.x version release అయిన తర్వాత React లో they are providing the hooks will be provided. hooks ఎప్పుడైతే ప్రొవైడ్ చేశారో the functional components also stateful components కింద కన్వర్ట్ అయింది. అక్కడి నుంచి క్లాస్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేయడం తగ్గిపోయింది, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేది యూసేజ్ ఎక్కువైపోయింది. ఏ కంపెనీలోకి వెళ్ళి మీరు వర్క్ చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ బి వర్కింగ్ ఆన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్. నో వన్ కెనాట్ వర్క్ ద క్లాస్ కాంపోనెంట్స్. మరి వై యూ కెన్ లెర్న్ ద క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ యూజింగ్ ద క్లాస్ కాంపోనెంట్స్ దే విల్ నాట్ బి చేంజ్ ద directly class component to functional components. So that is the more work. That's why they are continue to that, and in addition components they need to design, then they go for functional components. So కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే క్లాస్ కాంపోనెంట్స్ తెలియాలి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ తెలియాలి. ఈ క్లాస్ కాంపోనెంట్స్ లో స్టేట్ అనే డిఫాల్ట్ ఒక కీవర్డ్ తోటి మనకు ఒక ఆబ్జెక్ట్ ని క్లాస్ కాంపోనెంట్స్ లో ప్రొవైడ్ చేశారనమాట. సో కాబట్టి స్టేట్ అని చెప్పి డిఫైన్ చేసి దాని లోపల మనకు కావాల్సిన ప్రాప్స్ ని మనం డిఫైన్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఓకే, సో దట్ ఇక్కడ మనకు చిన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా రియాక్ట్ 17 కాడి నుంచి స్టేట్ అనే ఆబ్జెక్ట్ కి డైరెక్ట్ గా లోపల కన్స్ట్రక్టర్ వాడకుండానే వాడుకోవచ్చు. కానీ ప్రీవియస్ వర్షన్స్ లో మటుకు ప్రాప్స్ ని డిఫైన్ చేయాలంటే లోపల ఒక కన్స్ట్రక్టర్ పెట్టుకోవాలి, అట్లనే సూపర్ అనే కీవర్డ్ వాడి ప్రాప్స్ ని సూపర్ కు పంపించాలి. సూపర్ అంటే ఎక్కడికి వెళ్తాయి అంటే మనం ఏదైతే క్లాస్ రాస్తున్నామో ఎక్స్టెండ్స్ ఆఫ్ కాంపోనెంట్ అంటాం, రియాక్ట్ కాంపోనెంట్ అంటాం. అంటే ఆ రియాక్ట్ కాంపోనెంట్ అనేది మనం రాసే కాంపోనెంట్ కి ఎక్స్టెండ్ చేయబడ్డది అన్నారు. దట్స్ మీనింగ్ ఆఫ్ ద క్లాస్ హూ కెన్ సెండ్ టు props that all are will be stored into the React component. So whenever we go the class components, then we can call that props. So మనకి ఏమైపోయిందంటే సెంట్రల్ గా రియాక్ట్ కాంపోనెంట్ యొక్క క్లాస్ లో స్టోర్ అయిపోతాయి స్టేట్ లో ఈ ప్రాప్స్ అనేవన్నీ కూడా. ఎప్పుడైతే మనం సూపర్ అనే కీవర్డ్ వాడతాము, జనరల్ గా మీకు జావా సబ్జెక్ట్ వచ్చింటే ఇది బాగా తెలిసింది. జావాలో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వాడేటప్పుడు చైల్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్ కి ఏదైనా వాల్యూస్ పంపించాలంటే మనం అక్కడ సూపర్ అనే కీవర్డ్ వాడి మనం పంపిస్తాం. ఆటోమేటిక్ గా ఆ ప్రాప్స్ ఏమవుతాయి అంటే సూపర్ క్లాస్ వెళ్ళిపోతాయి. అలానే ఇక్కడ రియాక్ట్ లో క్లాస్ కాంపోనెంట్స్ మనం వర్క్ చేసేటప్పుడు ప్రాప్స్ ని పంపించాం ఫంక్షనల్ కాంపోనెంట్ లాగా. మరి హౌ ఇట్ విల్ బి యాక్సెస్ టు అదర్ క్లాస్ ఇన్ దిట్ ప్రాప్స్ అంటే ఆ ప్రాప్స్ ని ఎలా వాడగలుగుతామంటే ఎప్పుడైతే ఈ క్లాస్ కి ఇంకో క్లాస్ లింక్ చేస్తున్నామో ఈ మెయిన్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ లో సూపర్ అనే కీవర్డ్ వాడి ప్రాప్స్ అని రాస్తాం. అలా రాయటం వల్ల ఏమైందంటే ఆ కాంపోనెంట్ లో మనం డిఫైన్ చేయబడ్డ ఆల్ ప్రాప్స్ షుడ్ బి స్టోర్ ఇన్ టు ద రియాక్ట్ కాంపోనెంట్ క్లాస్.
సో ఏ క్లాస్ లోకి అయితే మనం కంపోజబుల్ గా అదర్ క్లాసులను మనం కాల్ చేస్తాం ఆ క్లాస్ లోకి, ఆ క్లాస్ ఇన్సైడ్ మనం ఆ ప్రాప్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద క్లాస్ కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్ లో మటుకు మస్ట్ అండ్ షుడ్ గా మనం ప్రాప్స్ ని పంపించాల్సిందే. ప్రాప్స్ ని పంపించాలి. కాంపోనెంట్ తో పాటు ఆ కాంపోనెంట్ పక్కన ప్రాప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్ లో ఏదో డబుల్ కొటేషన్ లో వాల్యూని పంపించవచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ ని పంపించవచ్చు, లేదా ఒక స్ట్రింగ్ వేరియబుల్ ని పంపించవచ్చు. ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ మీకు థియరిటికల్ గా సౌండ్ ఉండండి. సో హౌ టు క్రియేట్ ద క్లాస్ కాంపోనెంట్ అంటే జనరల్ గా మనం ఇందాక ఏం చేసాం, ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ చేసాం. క్లాస్ కాంపోనెంట్ కి ఫంక్షనల్ కాంపోనెంట్ కి చిన్న డిఫరెన్స్ మనకి పెద్దగా ఏముండదు. ఒక రెండర్ అనేది ఎడిషనల్ గా యాడ్ అయింది మనకి. క్లాస్ కాంపోనెంట్ ఎలా చేస్తామంటే export is a common and a class. The class name, like I go with the show message extend, ఏదైతే మనం వాడతామో ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాము. దెన్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అంటే ఇక్కడ రియాక్ట్ అనేది వాడాలా సార్ అంటే నో నీడ్ ఆఫ్ టు రియాక్ట్, పైన మనం ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ అని చెప్పి ఓకే. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పోర్ట్ చేస్తారు. దీంట్లో ఏముండాలంటే మనకి ఎడిషన్ గా మనకి ఏమైందంటే రెండర్ అని చెప్పనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే దిస్ ఫంక్షన్ రెండర్స్ ద జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్. సో దీంట్లో మనం రిటర్న్ అనే స్టేట్మెంట్ రాస్తామో ఈ రిటర్న్ లోపే మనం ఏదైతే పంపించాలనుకుంటామో స్క్రీన్ మీదకి దాన్ని ఇక్కడ మనం రైట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ కాంపోనెంట్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఏంటంటే రెండర్ అనేది ఉండదు. అదే క్లాస్ కాంపోనెంట్ అయితే ఇక్కడ రెండర్ అనే మెథడ్ ఉంటుంది. రెండర్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. దట్ సింపుల్. ఓకే, ఇది క్లాస్ కాంపోనెంట్ కి ఫంక్షనల్ కాంపోనెంట్ కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి వాట్ ఆర్ ద ప్యూర్ కాంపోనెంట్స్. ఇది కూడా ప్యూర్ ఫంక్షన్స్ అని అడుగుతుంటారు, ప్యూర్ కాంపోనెంట్స్ జావా స్క్రిప్ట్ లో పడింది ఇదే క్వశ్చన్, అట్లానే రియాక్ట్ లో కూడా పడింది ఇదే క్వశ్చన్. ప్యూర్ ఫంక్షన్స్ అన్నా ప్యూర్ కాంపోనెంట్స్ అన్నా బోత్ షుడ్ బి సేమ్. సో ప్యూర్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రెడిక్టబుల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిటర్న్. ప్రెడిక్టబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఫంక్షన్ నుంచి మనం పిలిస్తే ఈ వాల్యూ పర్ఫెక్ట్ గా వస్తుంది అని తెలిస్తే అటువంటి వాటిని ఏమంటామంటే మనం ప్రెడిక్టబుల్ ఫంక్షన్స్ ఆర్ ప్యూర్ కాంపోనెంట్స్ అంటాం. దట్స్ మీనింగ్ ఆఫ్ నథింగ్ టు చేంజ్ ద స్టేట్ వాల్యూస్ అని అర్థం. దాంట్లో ఎటువంటి స్టేట్స్ అప్డేట్ జరగకుండా ఉండే వాటిని ఏమంటామంటే ఎటువంటి అప్డేట్స్ మోడిఫికేషన్స్ జరగకుండా ఆ కాంపోనెంట్లు ఏదైతే రాస్తున్నామో అది యాజ్ ఈజీలీ రిటర్న్ చేసే దాన్ని ఏమంటామంటే మనం ప్యూర్ కాంపోనెంట్స్ అంటాం. సో ప్యూర్ కాంపోనెంట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ which renders the same output for the same state and props. సో స్టేట్ గానీ ప్రాప్స్ గానీ ఎటువంటి చేంజెస్ జరగకుండా సేమ్ డేటాని రిటర్న్ చేసే వాటిని ఏమంటామంటే ప్యూర్ కాంపోనెంట్స్ అంటాం. లైక్ ఫంక్షన్స్ కూడా అలానే, ఫంక్షన్స్ కూడా ప్యూర్ ఫంక్షన్స్ అని కూడా పిలుస్తుంటాం వాటిని. సో లైక్ ఇవి ఎప్పుడు వాడుతుంటామంటే జనరల్ గా మనం మెమో అనే ఫంక్షన్ వాడేటప్పుడు ఆ మెమో తోటి వాడిని ఏవి కూడా రీరెండర్స్ ని కంట్రోల్ చేస్తాయి, స్టేట్ ని చేంజ్ చేయకుండా చేస్తాయి అన్నమాట. సో దానికి రెండు రకాలు ఉంది. యూజ్ మెమో అనే హుక్ వాడినా కానీ రియాక్ట్ డాట్ మెమో అనే హుక్ వాడినా కానీ ఇవి రెండు కూడా రీరెండర్స్ ని కంట్రోల్ చేస్తూ మెమోజేషన్ అంటాం. మెమోజేషన్ అంటే అర్థం ఏంటంటే మెమరీని మేనేజ్మెంట్ చేసే ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం అనమాట. ఓకే, అర్థమైందండి. ఎస్, మెమరైజ్డ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు ఒక కొటేషన్ రావాలి. ఓకే, అయితే ఆ కొటేషన్ ఎలా రావాలంటే నా దగ్గర ఒక 1 million ఆఫ్ కొటేషన్స్ ఇస్ దేర్ ఇన్ మై డేటాబేస్. వాటిలో నుంచి బిగ్గెస్ట్ లెంత్ ఉన్న కొటేషన్ నాకు స్క్రీన్ మీద షో అవ్వాలి. ఇది రీరెండర్స్ జరుగుతూ ఉంటే వెన్ ఎవర్ ద పేజ్ విల్ బి రీరెండర్స్ మీన్స్ ఎనీ స్టేట్ విల్ బి చేంజ్ ఆన్ దట్ పేజ్, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి రీరెండర్స్. ఎవ్రీ రీరెండర్ జరిగినప్పుడల్లా అది సెర్చ్ చేసి బిగ్గెస్ట్ వాల్యూని మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం వస్తూ ఉండదు. కానీ నాకు అక్కడ అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే అది ఆల్వేస్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే వస్తుంది, బిగ్గెస్ట్ హైయెస్ట్ విడ్త్ ఉన్నదే రావాలనేది నా కాన్సెప్ట్. కాబట్టి ఎన్నిసార్లు నేను చెక్ చేసినా కానీ ఆ డేటాబేస్ లో హైయెస్ట్ లెంత్ ఉండేది ఒకటే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అర్థమైందండి.
సో కాబట్టి నేను 4 సార్లు రెండర్ చేసినా 5 సార్లు రెండర్ చేసినా నాకు రావాల్సిన అవుట్పుట్ అదే కాబట్టి నేను దాన్ని రీ రెండర్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ రీ రెండర్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మనకి యూజ్ అయింది కాబట్టి మనం రియాక్ట్ మెమో కానీ యూజ్ మెమో హుక్ కానీ వాడి ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ వన్ టైం. ఇట్ కెనాట్ రిపీట్ ద అంటిల్ వీ కెన్ ఎగ్జిట్. అప్పుడు దాకా మళ్ళీ రీ రెండర్స్ జరగకుండా కంట్రోల్ చేయడం కోసం మెమో అనేది రియాక్ట్ లో మెమో అనేది ఒక ఫంక్షన్ ద్వారా దాన్ని వ్రాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా యూజ్ మెమో అనే హుక్ వాడైనా మెమరైజేషన్ చేయొచ్చు. సో ప్యూర్ కాంపోనెంట్ అంటే ఇట్స్ రిటర్న్ అండి, సింపుల్, వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ రిటర్న్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ, మనకి ఇదే రిటర్న్ వస్తుంది అని తెలిసి ఉండి జరిగే వాటిని ప్యూర్ కాంపోనెంట్స్ అని పిలుస్తాం. ఓకే అండి. అండ్ నెక్స్ట్ use callback. Yes, actually these two are will be mostly similar. Callback అనేది ఇది. కాకపోతే callback లో మనం వచ్చేసి డిపెండెన్సీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో whenever the dependencies will be changed, we can call back the method. But use memo లో మటుకు it's a completely pure function. So it should be written only same result. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు దానికి తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద స్టేట్ ఇన్ రియాక్ట్. స్టేట్ అంటే అర్థమైంది, ఇట్స్ లైక్ ఏ వాల్యూ. ఒక స్టేట్ అంటే ఒక మెమరీలో ఒక వాల్యూ పెట్టుకొని దాన్ని అప్డేట్ చేసుకోవడం కోసం స్టేట్స్ అనేది వాడుతున్నాం. సో లైక్ చెప్పాలంటే ఈ స్టేట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే we can pass the props one component to another component whenever we need to update the value in child components, then we can use the states is the best way. If you are not using the states directly, if you are passing any argument, we cannot change the child nodes. Child లో మనం ఎటువంటి అప్డేట్స్ చేయలేము. అసలు జనరల్ గా ప్రాప్స్ అనేవి నాట్ చేంజబుల్, రీడ్ ఓన్లీ. అందుకనే మనకి ఏమడుతుంటారంటే స్టేట్ కి స్టేట్ఫుల్ కి స్టేట్లెస్ కి స్టేట్ఫుల్ కి ఏం డిఫరెన్స్ చెప్తామంటే జనరల్ గా మనం మ్యూట్ అన్మ్యూట్ అంటాం. మ్యూట్ చేయటం అంటే అన్మ్యూట్ చేయటము మ్యూటబుల్ కాంపోనెంట్స్, unmutable components. Mutable components is a stateful components. Unmutable components is called a props అంటాం. అంటే ప్రాప్స్ ని మనం అప్డేట్ చేయలేము, స్టేట్స్ ని అప్డేట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? కాంపోనెంట్ రీ రెండర్ కాకుండా ఏ స్టేట్ అయితే చేంజ్ అవుతుందో ఆ స్టేట్ కి సంబంధించిన కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజీలో నాకు హెడర్ ఉంది, ఫోటర్ ఉంది, బాడీ ఉంది, అసైడ్ ఉంది, ఒక 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో నాకు హెడర్ లో సమ్ చేంజెస్ జరిగింది, పేజ్ మొత్తం రీరెండర్ కాదు, ఆ హెడర్ కాంపోనెంట్ రీరెండర్. సో అలా రీరెండర్ అవ్వాలి, ఆ కాంపోనెంట్ చేంజ్ అవ్వాలి ఎలా తెలిసింది? ఒక స్టేట్, ఆ కాంపోనెంట్ లో ఉన్న ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు ఆ కాంపోనెంట్ రీరెండర్ జరిగింది. స్టేట్ అంటే ఇట్స్ మీనింగ్ ఆఫ్ పొజిషన్. లైక్ నేను ఉన్నాను ఇక్కడే కూర్చోనంటే ఇట్స్ స్టేట్ ఈస్ ఫిక్స్డ్. వెన్ ఐ చేంజ్ ఆఫ్ లొకేషన్ టు అనదర్ రూమ్, ద స్టేట్ విల్ బి చేంజ్. బేస్డ్ ఆన్ ద చేంజ్ అయినప్పుడల్లా నా పొజిషన్ చేంజ్ అయ్యి కనపడాలి. లైక్ మనం మ్యాప్స్ చూస్తుంటాము, మ్యాప్ లో ఎప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది మనం ట్రావెల్ చేస్తుంటే. అంటే మన లొకేషన్, ప్రెజెంట్ లొకేషన్ ని స్టేట్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది మనం ట్రావెల్ చేసే దాన్ని బట్టి. అంటే ఒక ఫంక్షన్ క్యారీ అవుతూ ఉంటుంది, మన లొకేషన్ బట్టి దాని యొక్క స్టేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ బేస్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద ప్రాప్స్. ప్రాప్స్ ఆర్ ఇట్స్ ఏ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే we cannot change the props. ప్రాప్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి ఐడెంటిటీ పాస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ప్రాప్స్ అంటే చెప్పాను కదా, స్టేట్ ఈజ్ ఏ అప్డేటబుల్, ప్రాప్ ఇస్ నాట్ అప్డేట్. దట్ ఈస్ ద డిఫరెన్స్, మేజర్ థింగ్. ఓకే, అండ్ టు మేనేజ్ కాంపోనెంట్స్, అన్మేనేజ్డ్ ప్రాపర్టీస్, మేనేజ్డ్ ప్రాపర్టీస్, అన్మేనేజ్డ్ ప్రాపర్టీస్ అంటారు. సో దెన్ ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది HTML అండ్ రియాక్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అని అడుగుతారు క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద HTML అండ్ రియాక్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. సో HTML లో మనం ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాసేటప్పుడు
ఆన్ క్లిక్ అనేది స్మాల్ లెటర్స్ లో రాస్తాం. అదే ఫంక్షన్ ని రియాక్ట్ లోకి వస్తే ఆన్ అనేది స్మాల్ లెటర్ లో రాస్తాం, క్లిక్ లో సి క్యాపిటల్ పెడతాం. ద సెకండ్ సబ్సిక్వెంట్ ఈజ్ ఏ క్యాపిటల్. ఆన్ చేంజ్ రాయాలనుకోండి ఆన్ స్మాల్ రాస్తాము, సి క్యాపిటల్ పెడతాం. ఆన్ బ్లర్ రాయాలనుకోండి ఆన్ స్మాల్ రాస్తాము, బి క్యాపిటల్ రాస్తాం. ఏ ఫంక్షన్స్ ఈవెంట్స్ మనం HTML అయితే ఆల్ ఆర్ షుడ్ బి యూజ్ ఆన్ ద లోయర్ కేస్ లెటర్స్. ఓకే, దట్స్ అదొకటి, అదే డిఫరెన్స్ దానికి. నెక్స్ట్, వాట్ అబౌట్ ద సింథటిక్ ఈవెంట్స్ ఇన్ రియాక్ట్? సింథటిక్ ఈవెంట్స్ ఇన్ రియాక్ట్. సో ఇక్కడ సింథటిక్ ఈవెంట్స్ అనేది ఏంటంటే మనకి జనరల్ గా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ రీహిట్టింగ్ జరిగితే డబుల్ టైం ఎగ్జిక్యూట్ అయింది. ఆ ఎగ్జిక్యూట్ కాకుండా కంట్రోల్ చేసే ఒక మెథడ్ నే మనం ఏమంటామంటే సింథటిక్ ఈవెంట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంట్ డిఫాల్ట్. సో అది ఎప్పుడు వాడుతుంటామంటే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈవెంట్ వెళ్ళింది అక్కడికి, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ మనం రాస్తే ద సబ్మిట్ కెన్ వర్క్స్ ఓన్లీ వన్ టైం. సో బై మిస్టేక్ ద ఎండ్ యూజర్ will click double time on the button, it should be executes the submit in 2 times. That time the data should be posted into the 2 times, it will be wrong. అలా జరగకుండా ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత ఎంబడే మళ్ళీ సబ్మిట్ కావాలంటే అది కంట్రోల్ చేసేదానికి వాడే మెథడే సింథటిక్ ఈవెంట్ అంటాం. దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ ప్రివెంట్ డిఫాల్ట్. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ ని కనుక మనం వాడితే ఇట్ షుడ్ బి ప్రివెంట్ ద మల్టిపుల్ హిట్స్. ఓకే ఓకే వాట్ ఆర్ ఇన్లైన్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇది ఇన్లైన్ కండిషనల్ ఎక్స్ప్రెస్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెర్నరీ ఆపరేటర్ వాడేటప్పుడు ఏం చేస్తుంటామంటే కండిషన్ కోలన్ క్వశ్చన్ మార్క్ దెన్ వాల్యూ అండ్ కోలన్ అండ్ వాల్యూ ఇస్తుంటాం. సాటిస్ఫైడ్ అయితే ఒకటి, సాటిస్ఫైడ్ కాకపోతే ఇంకొకటి వాడతాం. దట్ ఈస్ ద కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ లో ఇది టెర్నరీ ఆపరేటర్. కానీ మనకి జావా స్క్రిప్ట్ లో లైక్ రియాక్ట్ లో ఒక స్పెషల్ ఆపరేటర్ ప్రొవైడ్ చేశారు. ఆ కండిషనల్ ఆపరేటర్ 2 ampersands అంటాం. దట్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్. 2 ampersands వాడతాం. 2 ampersands వాడామంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే మెసేజ్ యొక్క లెంత్ గ్రేటర్ దెన్ 500, ఒక టెక్స్ట్ బాక్స్ యొక్క లెంత్ 500 కంటే ఎక్కువ ఉంటే నాకేం కనపడాలంటే మెసేజ్ ఎర్రర్ మెసేజ్ కనపడాలి, అదర్వైజ్ నాకు అక్కడ ఎర్రర్ మెసేజ్ కనపడకూడదు. సో అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు, మెసేజెస్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 128 ampersand ఒక హెడ్డింగ్ లో మనం ఒక ఎర్రర్ రాసేయచ్చు. ఎప్పుడైతే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ మోర్ దెన్ 128 అవుతుందో దెన్ ఓన్లీ ద మెసేజ్ విల్ బి షోయింగ్. ఈ మెసేజ్ అనేది ఏంటి, ఏమై ఉండాలి, దట్ షుడ్ బి ఏ స్టేట్ అయి ఉండాలి. ఎందుకంటే డైనమిక్ గా మనం టైప్ చేసేటప్పుడు వాల్యూ చేంజ్ అవ్వాలంటే ఏం వాడతాం, మనం రియాక్ట్ లో స్టేట్స్ వాడతాం. ఈ స్టేట్ లో వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ప్రతి లెటర్ కి చెక్స్ ద మెథడ్, అది చెక్ చేసుకుంటూ ఉంటది. whenever we reach the more than 128 then automatically it should be terminate. Terminate means it pass some message. ఆ మెసేజ్ మనం ఏదైతే అక్కడ లాజికల్ ఆపరేటర్ రాసి ఉంటామో ఆ మెసేజ్ మనకి ప్రింట్ అయ్యింది. ఇన్ కేసు మనం బ్యాక్ కీ పెట్టి మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రిమూవ్ చేస్తే ఆటోమేటికలీ ఆ మెసేజ్ డిసపియర్ అయింది. ఎందుకంటే డిసపియర్ అయిపోయింది, మనం అక్కడ కండిషన్లు అదే రాస్తున్నాం, ట్రూ అయితేనే చూపించు, ఫాల్స్ అయితే చూపించొద్దు అని. ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో దెన్ ఇట్ షుడ్ బి టెర్మినేట్. సో దట్ ఈస్ ద ఇన్లైన్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక పాయింట్ అడుగుతుంటారు, వాట్ ఈస్ ద కీ? వాట్ ఈస్ ద కీ? కీ అనేది ఎప్పుడు ఎస్, కీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేస్తాను. ఈ అప్లికేషన్ లో పైన ఎంట్రీ ఫామ్ ఉంది, నేను డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టగానే కింద గ్రిడ్ లో నాకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆ గ్రిడ్ లో ఎడిట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆ రికార్డుని నేను డిలీట్ చేయాలంటే నాకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఆ ఐడెంటిఫికేషన్ కోసమే మనం ప్రొవైడ్ చేసే ఒక వాల్యూని కీ అని పిలుస్తుంటాం. అది మ్యాపింగ్ చేసేటప్పుడు కానీ ఫిల్టర్ చేసేటప్పుడు కానీ గ్రిడ్ కి డేటాని బైండ్ చేసేటప్పుడు మనం కీస్ అసైన్ చేస్తాం. నాట్ ఓన్లీ దట్,
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ లో నేను ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, నేను టైప్ చేశాను. ఇంకొక పాయింట్ టైప్ చేయాలనుకుంటే నేను కింద యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఒక బటన్ పెట్టుకుని ఆ బటన్ నొక్కినప్పుడు ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ అయిపోతుంది. ఆ టెక్స్ట్ బాక్స్ లో నేను టైప్ చేశాను, మళ్ళీ ఇంకో బటన్ నొక్కితే ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్. మరి ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం మళ్ళీ అదే బాక్స్ ని రిమూవ్ చేయాలంటే మనకు ఒక ఇండెక్స్ ఉండాలి ప్రతి బాక్స్ కూడా. ఆ కీ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక రోకి ఒక కీని మనం అసైన్ చేసుకుంటే when you need of to edit or update or delete a specified index row యొక్క వాల్యూని అప్డేట్ డిలీట్ చేయాలంటే దట్స్ నీడ్ ఆఫ్ టు కీ. కీ ఈజ్ ఎ యూనిక్ వాల్యూ. కీ ఈజ్ ఎ యూనిక్ వాల్యూ అయి ఉండాలి. సో యూనిక్ వాల్యూ అయి ఉండాలంటే జనరల్ గా మనం ఐటమ్ నేమ్ నే కీ కింద ప్రొవైడ్ చేయొచ్చు, లేదా మనం మ్యాప్ చేసేటప్పుడు మీకు మొన్న కూడా చెప్పాను, మ్యాప్ చేసేటప్పుడు మ్యాప్ లో రాసిన ఎలిమెంట్ కామా ఇండెక్స్ అని పెడితే ఆటోమేటిక్ గా ఇండెక్స్ వాల్యూస్ 1 2 3 4 జనరేట్. సో whenever we click the specified row, the row id like a key will take and update the specified prop value. సో కాబట్టి మనం ప్రాప్స్ ని స్పెసిఫైడ్ రో ప్రాప్స్ ని మనం అప్డేట్ చేయాలంటే కీ ఈజ్ ఎన్ ఎసెన్షియల్. సో కాబట్టి key is a special attribute you should include when mapping or arrays to render the data. Key prop helps to React to identify which items have changed or added or removed. ఐటమ్ యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా మనకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. దట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ కాల్డ్ ఏ కీ. సో కీ లేకపోతే మనం ఏమీ చేయలేము. సో కాబట్టి కీ అనేది ఎలా పెడతామనేది కూడా మనకు అడుగుతారు. సింటాక్స్ లో ఎలా రాస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేకింగ్ లిస్ట్ రాసామనుకోండి, లైక్ మనం ఒక లిస్ట్ రాస్తున్నాం. లైక్ నేను సింపుల్ గా మ్యాప్ చెప్తాను చూడండి. సో నా దగ్గర ఒక డేటా ఉంది, ఈ డేటా నేను మ్యాప్ చేయాలనుకుంటున్నాను. ఈ మ్యాప్ చేసేటప్పుడు నాకు ఇక్కడ వచ్చేదాన్ని నేను ఎలిమెంట్ అని చెప్పని అనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ యారో తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ లో నేను ఒక LI అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఈ LI లో నాకు నెంబర్ ఆఫ్ డేటా కనపడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎలిమెంట్ డాట్ నేమ్ అని చెప్పి రాశాను. సో దెన్ ఐ క్లోజ్ ద LI. దట్ షుడ్ బి. ఈ ఎలిమెంట్ నేను ఎడిట్ చేసుకోవాలంటే వాట్ ఐ నీడ్ ఆఫ్ దట్, ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ కీ. కీ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ బ్రాకెట్స్ లో ఎలిమెంట్ డాట్ నేమ్ ని పెట్టుకోవచ్చు మనం, లేదనుకుంటే ఇక్కడ నుంచి మనం ఒక ఇండెక్స్ ని జనరేట్ చేసుకొని ఆ ఇండెక్స్ ని ఇక్కడ మనం కాల్ చేయవచ్చు. దట్ ఈస్ ద మ్యాపింగ్. ఓకే, వైల్ మ్యాపింగ్ ఆర్ ఫిల్టరింగ్ ఆర్ ఫర్ ఈచ్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ యూజ్. ఆ లిస్ట్ లో ఆ లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కి ఈచ్ రో కి ఒక కీ ఎలిమెంట్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఈజీ టు ఎడిట్, ఈజీ టు డిలీట్ ఆర్ ఈజీ టు అప్డేట్. So whatever it may be, any CRUD operation we need to do in the table, that key is an essential. That's why React లో keys అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అరే ఎలిమెంట్స్ ని కానీ ఆబ్జెక్ట్స్ కానీ బైండ్ చేసేటప్పుడు కీస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ ద కీస్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్చువల్ డమ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అది ఎలా వర్క్ చేసిందంటే ఇట్స్ సర్వర్ సైడ్ రెండర్ అవుతుంది అండ్ క్లయింట్ సైడ్ డిస్ప్లే అవుతుంది మనకి మెమరీలో. అయితే వెనెవర్ ద స్టేట్, ఇప్పుడు కూడా వర్చువల్ డామ్ అనేది ఒక స్నాప్ షాట్ పక్కన, వర్చువల్ డామ్ జనరేట్ అయినప్పుడల్లా ఒక స్నాప్ షాట్ పక్కన పెట్టు. ఎవ్రీ మోడిఫికేషన్ లో స్టేట్ ఏదన్నా మోడిఫై అయినప్పుడు కంపేర్ టు స్నాప్ షాట్, ఓకే ఇప్పుడు స్టేట్ కి అంతకు ముందు ఉన్న స్టేట్ కి వేరియేషన్ జరిగింది కాబట్టి రీరెండర్స్ జరగాలి. రీరెండర్స్ జరిగి అప్పుడు మళ్ళీ కాంపోనెంట్ రీఅప్. నెక్స్ట్ what is the React controlled components, uncontrolled components అని రెండు రకాలు ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే స్టేట్ ని ఆ కాంపోనెంట్ కి రెఫరెన్స్ గా వాడుకొని మనం వాడితే దాన్ని కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం. అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే HTML ఎలిమెంట్స్ కి యూజ్ రెఫ్ అనే కీవర్డ్ ద్వారా రెఫరెన్సెస్ ప్రొవైడ్ చేసి మనం టైప్ చేసేటప్పుడు ఎటువంటి మోడిఫికేషన్స్ జరగవు. ఎప్పుడైతే మనం ఫామ్ ని సబ్మిట్ చేస్తామో అప్పుడు ఆ అన్మేనేజ్డ్ కంట్రోల్స్ యొక్క రెఫరెన్సెస్ లో ఉన్న కరెంట్ వాల్యూస్ ని గెట్ చేసుకొని మనం API కి పోస్ట్ చేయటం కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం కానీ చేస్తాం. సో వాటిని ఏమంటామంటే మేనేజ్డ్ అన్మేనేజ్డ్ కాంపోనెంట్స్ అంటాం. మేనేజ్డ్ కాంపోనెంట్స్ అంటే స్టేట్ఫుల్ కాంపోనెంట్స్, అన్మేనేజ్డ్ కాంపోనెంట్స్ అంటే యూజ్ రెఫ్స్ వాటి మనం డిఫైన్ చేసే వాటిని ఏమంటామంటే అన్మేనేజ్డ్, లైక్ ఇన్పుట్ HTML ఎలిమెంట్స్ లో వాడుతుంటాం వాటిని.
ఏం వాడతాం దాంట్లో HTML ఎలిమెంట్స్ లో యూజ్ రెఫ్ అనే కీవర్డ్ ఉపయోగించి క్రియేట్ చేసిన రెఫరెన్స్ ని రెఫ్ అనే కీవర్డ్ తోటి ఆ ఎలిమెంట్ యొక్క ఈవెంట్ యొక్క అంటే లైక్ ఇన్పుట్ బాక్స్ యొక్క రెఫ్ లో మనం క్రియేట్ చేసుకుంటున్న రిఫరెన్స్ యొక్క వాల్యూని తీసుకొస్తాం. లైక్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియాక్ట్ కాంపోనెంట్ లో నేను ఒక కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. దాని పేరు యూజర్ రెఫ్ అని క్రియేట్ చేసా. మనం తీసుకోవాల్సిన హుక్ పేరు యూజ్ రెఫ్ అనేది పైన ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. సో ఇంపోర్ట్ స్టాక్ బ్రాకెట్స్ లో, ఎందుకని హుక్ కాబట్టి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం ఫ్రమ్ రియాక్ట్ ఇంపోర్ట్. యూజ్ రెఫ్ ని మనం ఎలా వాడుకుంటామంటే లైక్ నాకు ఫామ్ లో ఇన్పుట్ కంట్రోల్ ఉంది. రెఫ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ స్టాక్ బ్రాకెట్స్ లో యూజర్ రెఫ్ అని చెప్పని కాల్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే, ఎప్పుడైతే మనం ఈ ఫామ్ ని సబ్మిట్ కొడతామో అప్పుడు ఎలా చేస్తామంటే యూజర్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అంటే అప్పుడు ఆ రిఫరెన్స్ లో ఉన్న వాల్యూని గెట్ చేయాలి. వీటిని అన్మేనేజ్డ్ కంట్రోల్స్ అంటారు. అన్మేనేజ్డ్ కంట్రోల్స్ అంటే ఆ కంట్రోల్ ని మనం మేనేజ్ చేయట్లా, ఎప్పుడు టైప్ చేసేటప్పుడు మేనేజ్ చేయట్లేదు, మనం ఈవెంట్ క్లిక్ చేసినప్పుడే మేనేజ్ చేస్తున్నాం. అదే స్టేట్ అనుకోండి, మనం ఎలా రాస్తున్నాము, ఇన్పుట్ అని చెప్పి తీసుకున్నాము. ఇన్పుట్ అని చెప్పి తీసుకొని ఆన్ చేంజ్ అనే ఈవెంట్ తీసుకొని దీంట్లో ఏం చేస్తున్నాం, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని సెట్ యూజర్ అని చెప్పి తీసుకొని ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పి మాట్లాడాలి. డిఫాల్ట్ గా ఈవెంట్ అనేది పాస్ అయిపోయింది కాబట్టి ఇట్ షుడ్ బి వర్క్స్. ఇది స్టేట్ఫుల్ కాంపోనెంట్ అంటే మేనేజబుల్ కాంపోనెంట్స్ అంటాం. సో ఇలా రాస్తే ఏమంటామంటే అన్మేనేజ్డ్ కంట్రోల్స్. HTML ట్యాగ్స్ ని అన్మేనేజ్డ్ గా వాడాలంటే మనం ఏం వాడతామంటే రెఫ్స్ వాడతాం. యూజ్ రెఫ్ అనే కీవర్డ్ హుక్ వాడుకొని మనం వాటిని వాడతాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద controlled, uncontrolled. So the uncontrolled components are the one that store their own state internally, and you can query DOM using the ref and find the current value when you need it. మనకి ఎప్పుడు అవసరమైందో అప్పుడే మనం ఈవెంట్ ఫైర్ చేసినప్పుడు ఆ రిఫరెన్స్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని కరెంట్ డాట్ వాల్యూ అనే ఒక మెథడ్ ద్వారా గెట్ చేసి వర్క్ చేస్తాం. దట్ ఈస్ ద అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్. కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే ఏమైపోయింది, automatically whenever we can change the component, automatically the state should be changed and the state inside variable will be updated. సో కాబట్టి వాటి కంట్రోల్డ్ కాంపోనెంట్, ఎందుకంటే అండర్ మన కంట్రోల్లో ఉంటాయి, మనం టైప్ చేసేటప్పుడే దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అన్కంట్రోల్డ్ ఏంది, మనం క్లిక్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేస్తాం, లైవ్ లో వ్యాలిడేషన్ చేయలేం, ఎందుకని అది సబ్మిట్ చేసినప్పుడే దాని కరెంట్ వాల్యూ రిటర్న్ చేస్తాం. అదే స్టేట్ ఏంటి, మనం టైప్ చేసేటప్పుడే డేటా అప్డేట్ అవుతుంటది కాబట్టి డైనమిక్ గా వీ కెన్ వ్యాలిడేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాలిడేట్ చేస్తాను, 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు యూజర్ నేమ్. అది మనం స్టేట్ వాడి చేస్తే ఏమైందంటే వెన్ ఎవర్ వి రీచ్ ఆఫ్ ది 6 ఇట్ షుడ్ బి షోయింగ్ ద పాప్. అదే అన్మేనేజ్డ్ ఏమైందంటే వెన్ ఎవర్ వి సబ్మిట్ ద డేటా దెన్ ఇట్ చెక్స్ ద కరెంట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 6 దెన్ షో ద మెసేజ్. అంటే నువ్వు 10 కాదు 20 కాదు ఎన్ని ఇచ్చినా తీసుకుంటది, బట్ మనం సబ్మిట్ చేసినప్పుడు మటుకు వ్యాలిడేట్ చేసి చెప్పింది. దట్ ఈస్ ద అన్మేనేజ్డ్ కంట్రోల్స్. ఓకే, సో వీటి వరకు చూడండి. చెప్పండి ఎట్లండి యూజ్ స్టేట్. జనరల్ గా డిపెండ్స్ అపాన్ ది నీడ్, వాడుకోవచ్చు, నో ఇష్యూ అబౌట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎట్లా చెప్పండి. ఒక్క నిమిషం ఉండమ్మా. చెప్పమ్మా. యూజ్ రెఫ్ వాడి కౌంటర్ ఇంక్రీజ్ చేయమన్నప్పుడు డైరెక్ట్ గా యూజ్ రెఫ్ తోటి మనం కౌంటర్ ఇంక్రీజ్ చేయాలంటే చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే
ఆన్ చేంజ్ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెంట్ అనేది మనం ఫైర్ చేయం కాబట్టి యూజర్ ఎఫ్ వాడి చేసినా ఓకే, యూజ్ స్టేట్ వాడి చేసినా ఓకే అయితే అక్కడ నీకు స్టేట్ ఏది అని చెప్పంటే అప్పుడు మనం ఏం చెప్పాలంటే యూజర్ ఎఫ్ వాడాలి ఇంక్రిమెంట్ కి, కానీ ఇట్ షుడ్ బి స్టోర్ అంటు ద స్టేట్. నువ్వు స్టేట్ లో కూడా పెట్టాలి దాన్ని. డిస్ప్లే చేయడానికి స్టేట్ లో ఉండాలి. డిస్ప్లే చేసింది స్టేట్ లో లేకపోయినా, కానీ నీకు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎలిమెంట్ ఫిక్స్డ్ గా ఉండకూడదు అనుకుంటే స్టేట్ లో ఉండాలి ప్రీవియస్ వాల్యూ కావాలంటే. యూజర్ ఎఫ్ లో పెడితే ప్రీవియస్ వాల్యూ ఉండదు కదా, అందుకని స్టేట్ కూడా యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా ఒక చిన్న ప్రాబ్లం, ఒక ఇష్యూని నేను రిజాల్వ్ చేశాను. ఆ ఇష్యూలో నేను చెప్పాను కదా, ఒక టెక్స్ట్ బాక్స్ లో మనం కంటెంట్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ద టెక్స్ట్ బాక్స్ సైజ్ షుడ్ బి ఇంక్రీజ్. కానీ నేను అక్కడ స్టేట్ వార్ను యూజ్ రెఫే వాడతాను. ఇది నేను సబ్మిట్ చేసినప్పుడే నాకు వాల్యూ స్టోర్ అవ్వాలి. సో అటువంటి కండిషన్స్ లో నేను స్టేట్ వాడతాను, రెఫ్ వాడతాను. రెఫ్ వచ్చేసి ఏమో సబ్మిట్ చేసినప్పుడు వాల్యూ సబ్మిట్ చేయడానికి, స్టేట్ ఏమో ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, దాని లెంత్ ఎంత ఉందా అని చెక్ చేసుకుని వ్యాలిడేషన్ కోసం వాడాను. సో డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్ బట్టి మనం ఒకే కాంపోనెంట్ కి రెండు వాడచ్చు, ఇండివిజువల్ గా వాడచ్చు. సో నేను ఇంతవరకు రికార్డ్ స్టాప్ చేస్తానమ్మా, నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. నేను ఆల్రెడీ ఓకే, నేను రికార్డ్ స్టాప్ చేసి మాట్లాడతాను.